హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.2లో 6th నుంచి 10th వరకు ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 6th ప్రాబ్లం ఇన్ ఫిగర్ 6.21 అంటే ఈ ఫిగర్ అన్నమాట. ఈ ఫిగర్లో ఏబి అండ్ సి ఆర్ పాయింట్స్ ఆన్ ఓపి, ఓక్యూ అండ్ ఓఆర్ రెస్పెక్టివ్లీ. ఓపి అనే లైన్ మీద ఏ అనే పాయింట్, ఓక్యూ అనే లైన్ మీద బి అనే పాయింట్, అలాగే ఓఆర్ అనే లైన్ మీద సి అనే పాయింట్ ఉన్నాయి. సచ్ దట్ ఏబి ప్యారలల్ టు పీక్యూ. ఏబి అనే లైను పీక్యూకి ప్యారలల్గా ఉంది. ఏసీ ప్యారలల్ టు పిఆర్. ఏసీ అనే లైను పిఆర్కి ప్యారలల్గా ఉంది. షో దట్ బీసీ ప్యారలల్ టు క్యూఆర్. ఈ బీసీ అనే లైను క్యూఆర్కి ప్యారలల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థేల్స్ థీరం అలాగే కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏబి ప్యారలల్ టు పీక్యూ. ఈ టూ లైన్స్ అనమాట, ఏబి పీక్యూ ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని ఇచ్చారు. అలాగే ఏసీ ప్యారలల్ టు పిఆర్ ఇవి మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ బీసీ క్యూఆర్కి ప్యారలల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో మీకు బాగా ఈజీగా అర్థం అవడం కోసం ప్యారలల్ లైన్స్కి కలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఏబి అలాగే పీక్యూ ఈ టూ ప్యారలల్ లైన్స్, సేమ్ కలర్ చేసిన టూ లైన్స్ ప్యారలల్ లైన్స్. ఇది ఒక ట్రయాంగిల్ పీక్యూ, పిఓక్యూ అనేది ఒక ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ, ట్రయాంగిల్ పిఓక్యూలో ఈ టూ లైన్స్ ప్యారలల్ లైన్స్. ఇఫ్ ఏ లైన్ డ్రా ప్యారలల్ టు ది వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ఇట్ డివైడ్స్ ది అదర్ టూ సైడ్స్ ఇన్ ది సేమ్ రేషియో. అంటే థేల్స్ థీరం ప్రకారం ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై బీక్యూ అని రాసుకోవచ్చు. అలాగే ఈ ట్రయాంగిల్లో ఈ టూ లైన్స్ ప్యారలల్, ఏసీ ప్యారలల్ టు క్యూఆర్, గ్రీన్ కలర్ చేసినటువంటి ఈ టూ లైన్స్ ప్యారలల్. సో ఈ ట్రయాంగిల్లో కూడా ట్రయాంగిల్ పిఓఆర్లో ఏసీ క్యూపిఆర్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఏదైనా లైన్ని ఒక సైడ్కి ప్యారలల్గా డ్రా చేసినట్లయితే ఆ సైడ్ మిగిలిన టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఓసీ బై ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఏపీ అవుతుంది. సో ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ ఏబి ప్యారలల్ టు పీక్యూ ఫ్రమ్ థేల్స్ థీరం ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబి బై బీక్యూ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ మనకి పిక్చర్లో గ్రీన్ కలర్ చేసిన ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, దాంట్లో అన్నమాట ఇప్పుడు మనం చేసింది. అలాగే బ్లూ కలర్ చేసిన ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్ ఏసీ ప్యారలల్ టు పిఆర్. ఇక్కడ కూడా థేల్స్ థీరం ప్రకారం ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్ అవుతుంది. ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఈ రెండిట్లోని ఎల్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది. ఓఏ బై ఏపీ, ఓఏ బై ఏపీ. సో ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేయొచ్చు. ఫ్రమ్ 1 and 2 ఓబీ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. సో మనకు పిక్చర్లో చూసినట్లయితే ఒకసారి ఇది ఓబీ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్ అని వచ్చింది. రేషియో ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ బీసీ లైను క్యూఆర్ లైను ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఈ బీసీ అనే లైను సేమ్ రేషియోలో డివైడ్ చేసింది అదర్ టూ సైడ్స్ని, కాబట్టి ఇది క్యూఆర్కి ప్యారలల్గా ఉంటుంది కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారంగా. సో ఇన్ ట్రయాంగిల్ ఓక్యూఆర్ ఓసీ బై సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై బీక్యూ. సో బీసీ డివైడ్స్ the triangle OQR in the same ratio. So converse of basic proportionality theorem prakaram BC parallel to QR from converse of BPT, hence proved. Next 7th problem యూజింగ్ థీరం 6.1. 6.1 అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దాన్నే థేల్స్ థీరం అని కూడా అంటాము. ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్ బైసెక్ట్ ది థర్డ్ సైడ్. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ప్రూవ్ చేస్తాం దీన్ని. ఏ లైన్ డ్రాన్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ట్రయాంగిల్లో ఒక సైడ్లో ఒక మిడ్ పాయింట్ నుంచి డ్రా చేసిన లైను ప్యారలల్ టు అనదర్ సైడ్ ఇంకొక సైడ్కి ప్యారలల్గా ఉంటుంది.
అది థర్డ్ సైడ్ని కూడా బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. చూడండి, మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాము. ఏ లైన్ డ్రాన్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఈ ఏబీ అనే సైడ్కి మిడ్ పాయింట్ డి. ఈ డి నుంచి ఒక లైన్ని డ్రా చేసాము. అది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్ టు అనదర్ సైడ్, బైసెక్ట్ ది థర్డ్ సైడ్. సో ఈ సైడ్ మిడ్ పాయింట్ నుంచి డ్రా చేసాము. ఈ డ్రా చేసిన లైన్ బీసీకి ప్యారలల్గా ఉంది. ఈ ఏసీలో ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. బైసెక్ట్ ది థర్డ్ సైడ్ని ఈ అనే పాయింట్ బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఏబీసీ అనే ట్రయాంగిల్. లెటస్ ఎజ్యూమ్ ట్రయాంగిల్ ఏబీసీ. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. మిడ్ పాయింట్ అంటే ఏబీని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీబీ అవుతుంది. ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీబీ. సో ఈ కూడా ఏసీకి మిడ్ పాయింట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ. ఇచ్చిన ట్రయాంగిల్ తీసుకుందాము. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ప్యారలల్ టు బీసీ. థేల్స్ థీరం ప్రకారం ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ది అదర్ టూ సైడ్స్ ఎట్ డిస్టెంట్ పాయింట్స్, ఇట్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ది సేమ్ రేషియో. సో దే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాసుకోవచ్చు. ఫ్రమ్ బీపీటీ, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం. సో డి మిడ్ పాయింట్ కాబట్టి ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీబీ అనుకున్నాం. సో ఏడీ బదులుగా డీబీ రాసుకోవచ్చు, లేదా ఈ డీబీ బదులుగా ఏడీ అనైనా రాసుకోవచ్చు. ఏడీ బై డీబీ బదులుగా కూడా ఏడీ అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఎందుకు రాసాము అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీబీ. డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి డి ఏబీని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. క్యాన్సిల్ చేసినట్లయితే 1 వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏఈ ఇంటూ 1 ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఇంటూ 1 ఈసీ. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అంటే ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఈ ఏసీని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఈ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. హెన్స్ ప్రూవ్డ్. ఎయిత్ ప్రాబ్లం. సెవెంత్ ప్రాబ్లంకి కాన్వర్స్ లాగా ఉంటుంది. యూజింగ్ థీరం 6.2 అంటే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ప్రూవ్ దట్ ది లైన్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్. లైన్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేసినట్లయితే అది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. లైన్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అంటే ఇక్కడ ఏబీ ఏసీ ఈ టూ సైడ్స్ మీద మిడ్ పాయింట్స్ తీసుకున్నారు. ఏబీ మిడ్ పాయింట్ డి, అలానే ఏసీ మిడ్ పాయింట్ ఈ. ఈ టూ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసిన లైను ఈ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం తీసుకుంది ఏబీసీ అనే ట్రయాంగిల్. లెట్ ఎజ్యూమ్ ట్రయాంగిల్ ఏబీసీ. డి అండ్ ఈ ఆర్ midpoints of AB and AC. ఇవి మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. మనం ప్రూవ్ చేయవలసింది టు ప్రూవ్ ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసిన లైను థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అంటే డిఈ ప్యారలల్ టు బీసీ. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ప్రూఫ్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ D is midpoint of AB. D is midpoint of AB. midpoint అంటే ఈ మిడ్ పాయింట్ ఈ సైడ్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో AD ఈజ్ ఈక్వల్ టు DB అవుతుంది. సో AD బై DB, ఈ DB ఇటు వచ్చినట్లయితే బై DB అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలానే E ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AC. ఇది మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. మిడ్ పాయింట్ కాబట్టి ఈ సైడ్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఏఈ
ఈజ్ ఈక్వల్ టు ఈసీ. ఈసీ ఇటు వచ్చినట్లయితే బై ఈసీ అవుతుంది. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 కూడా 1కి ఈక్వల్. ఏడీ బై డీబీ వాల్యూ 1, ఏఈ బై ఈసీ వాల్యూ 1 కాబట్టి వీటిని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుందాము. ఫ్రమ్ 1 and 2 ఈ రెండు కూడా 1కి ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. డిఈ అనే లైన్ ఈ 2 సైడ్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేసింది. సో కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం డిఈ ప్యారలల్ టు బీసీ అని చెప్పచ్చు. డిఈ ప్యారలల్ టు బీసీ ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. A line divides the other 2 sides in the same ratio, then the line parallel to the third side. Hence proved. Next, 9th problem. ABCD is a trapezium in which AB parallel to DC and its diagonals intersect each other at the point O. Show that AO by BO is equal to CO by DO. ట్రెపీజియం అంటే 1 pair ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే కనుక ఆ ఫిగర్ని ట్రెపీజియం అంటాము. ఏబిఈసిడి 2 ప్యారలల్ సైడ్స్ అంట. అలాగే డయాగ్నల్స్ డ్రా చేస్తే కనుక అవి ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ABCD is a trapezium. ట్రెపీజియంలో 1 pair ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. అంటే ఏబి ప్యారలల్ టు సిడి అని మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. అలాగే డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడి ఇంటర్సెక్ట్స్ ఎట్ ఓ. డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడి ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. మనం ప్రూవ్ చేయవలసింది ఇది. టు ప్రూవ్ ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయడం కోసం ఈ ఓ నుంచి పాస్ అయ్యేటట్లుగా ఈఎఫ్ అనే లైన్ని ఏబిసిడికి ప్యారలల్గా ఉండేటట్లుగా డ్రా చేస్తాము. ఇది మనం కొత్తగా చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్. డ్రా ఏ లైన్ ఈఎఫ్ ఏబీకి ప్యారలల్గా ఉంటుంది, అలానే సిడికి కూడా ప్యారలల్గా ఉంటుంది, పాసింగ్ త్రూ పాయింట్ ఓ. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ పిక్చర్లో మీకు గ్రీన్ కలర్లో ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. ఏడిసి అనే ట్రయాంగిల్లో ఇక్కడ మన నేమ్స్ ఇవ్వలేదు. ఈఎఫ్ ఈ ట్రయాంగిల్ అనమాట. ఏడిసి అనే ట్రయాంగిల్లో ఈఓసిడి ఈ 2 ప్యారలల్ లైన్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు 1 side ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ది లైన్ డివైడ్స్ ది అదర్ 2 sides ఇన్ ది సేమ్ రేషియో. సో దాని ప్రకారం ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఓసి అని రాసుకోవచ్చు. ఇది ట్రయాంగిల్ మీకు పిక్చర్లో గ్రీన్ కలర్ చేసి కనిపిస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి ఈఓ ప్యారలల్ టు సిడి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఓసి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే ఇక్కడ ఇంకొక పిక్చర్ కనిపిస్తుంది బ్లూ కలర్ చేసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఒకసారి ఇక్కడ చూడండి. ఏబిడి ఈ ట్రయాంగిల్లో కూడా ఈఓ ప్యారలల్ టు ఏబి ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు 1 side ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ది లైన్ డివైడ్స్ ది అదర్ 2 sides ఇన్ ది సేమ్ రేషియో. సో ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఓబి బై ఓడి అవుతుంది. ఈఓ ప్యారలల్ టు ఏబి. సో ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఓబి బై ఓడి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ 2 కూడా ఏఈ బై ఈడి వాల్యూస్. ఎల్హెచ్ఎస్ 2 ఈక్వల్గా ఉన్నాయి. ఫ్రమ్ 1 and 2 ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేయొచ్చు. ఏఓ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబి బై ఓడి. సో ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసి రాసిన వాల్యూ ఏం మారదు మనకి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏఓ ఇంటూ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబీ ఇంటూ ఓసీ అని వస్తుంది. ఈ ఓబీని ఇక్కడ ఈ ఓసీని ఇక్కడ రాసినట్లయితే మనకి ఏదైతే ప్రూవ్ చేయమన్నారో అది వస్తుంది. ఏఓ బై ఓబీని బీఓ అని రాసుకోవచ్చు, అలాగే ఓసీని సిఓ అని రాసుకోవచ్చు, బై
డిఓ. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ అదే వస్తుంది. ఏఓ ఇంటూ ఓడి, ఏఓ ఇంటూ ఓడి, బీఓ ఇంటూ సిఓ. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. హెన్స్ ప్రూవ్డ్. సో ఈ రెండింటిని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం రాసాం ఫ్రమ్ బీపీటీ. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఇది 9th ప్రాబ్లంకి కాన్వర్స్ లాగా ఉంటుంది. ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఓ సచ్ దట్ ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. షో దట్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ఇక్కడేమో ఏబిసిడి ట్రెపీజియం అని ఇచ్చేశారు, 1 pair ఆఫ్ లైన్స్ ప్యారలల్ అని ఇచ్చారు. ఇది ప్రూవ్ చేసాం. ఇక్కడ ప్రూవ్ చేసింది ఇక్కడ గివెన్ ఇచ్చారు, అలానే ఇక్కడ ఇచ్చిన దాన్ని ఇక్కడ మనం ప్రూవ్ చేయాలంటే దీన్ని కాన్వర్స్ అంటాం అన్నమాట. ఇట్లా ఉంటే కనుక ఫస్ట్ గివెన్ రాసుకుందాము. మనకి ప్రాబ్లంలో అసలు ఏమి ఇచ్చారు? గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అన్నారు. సో ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ట్రెపీజియం అని ఏమి ఇవ్వలేదు మనకి, క్వాడ్రిలేటరల్. ఏసీ అండ్ బీడి ఆర్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. అలాగే ఇది కూడా ఇచ్చారు, ఏఓ బై బీఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ఇవి మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. మనం ప్రూవ్ చేయవలసింది ఏబిసిడి ట్రెపీజియం అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. సో 9th ప్రాబ్లంలో లాగే ఇక్కడ కూడా ఓ నుంచి పాస్ అయ్యేటట్లుగా ఏబిసిడికి ప్యారలల్గా ఉండేటట్లుగా ఒక లైన్ని డ్రా చేస్తాము. ఈఎఫ్ అనే లైన్ని డ్రా చేస్తాము. ఇది కన్స్ట్రక్షన్. మనం ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయడం కోసం ప్రాబ్లంలో లేని కన్స్ట్రక్షన్ అన్నమాట ఇది. డ్రా ఈఎఫ్ ప్యారలల్ టు ఏబి అండ్ సిడి. ఈఎఫ్ ప్యారలల్ టు సిడి. ఏబికి సిడికి రెండిటికి ప్యారలల్గా ఉండేటట్లుగా ఈఎఫ్ అనే లైన్ డ్రా చేసాము, పాసింగ్ త్రూ ఓ. సో మనకు ఆల్రెడీ ఈ రేషియో ఇచ్చారు కదా, దీన్ని యూజ్ చేసుకుందాం. ప్రూఫ్ ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. మనం 9th ప్రాబ్లంలో ఎలా అయితే ఎక్స్చేంజ్ చేసామో ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేద్దాము. ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బీఓ బై డిఓ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. సో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ట్రయాంగిల్ ఏడిబి, అంటే ఈ ట్రయాంగిల్ అన్నమాట. మనకి పిక్చర్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇందులో మనకి ఈఓ ప్యారలల్ టు ఏబి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏ లైన్ డ్రా ప్యారలల్ టు ది వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ ది లైన్ డివైడ్స్ ది అదర్ 2 sides ఇన్ ది సేమ్ రేషియో. సో ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బీఓ బై ఓడి అని రాసుకోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఈఓ ప్యారలల్ టు ఏబి. ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బీఓ బై ఓడి. సో ఈక్వేషన్ 1లో మనకి బీఓ బై ఓడి వాల్యూ ఏఓ బై సిఓ అని ఉంది, కాబట్టి దీని బదులుగా ఏఓ బై సిఓ అని రాసుకోవచ్చు. ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై సిఓ. దీన్ని ఈక్వేషన్ 1 నుంచి రాసాము, ఫ్రమ్ 1. ఈక్వేషన్ 1లో ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీని బదులుగా ఈ రేషియో రాసుకున్నాము. సో దీన్ని బట్టి మనకు ట్రయాంగిల్ ఏడిసిలో, అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న పిక్చర్లో ఈఓ ప్యారలల్ టు సిడి అని చెప్పచ్చు. ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ ది అదర్ 2 sides ఇన్ ది సేమ్ రేషియో, దెన్ ది లైన్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్. కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఈ రేషియో ఈక్వల్గా వచ్చింది. ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఓసి అని వచ్చింది, కాబట్టి ఈఓ సిడి ఈ రెండు ప్యారలల్ అని చెప్పచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి line EO divides the triangle, divides AD and AC in the same ratio. So EO parallel to CD. సో దీన్ని ఎలా రాసాము అంటే ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రూవ్ చేసినప్పుడు ఈఓ ప్యారలల్ టు ఏబి అని రాసాము. సో ఈఓ
ప్యారలల్ టు ఏబి. ఒకే లైన్ 2 లైన్స్కి ప్యారలల్గా ఉంది. సో ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ అవుతాయి. ఏబి ప్యారలల్ టు సిడి. ఏబిసిడి రెండు కూడా ఈ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ సైడ్స్ ఈ రెండు ప్యారలల్ అని వచ్చాయి. 1 పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్ కనుక అయినట్లయితే ఏబిసిడి అనేది ట్రెపీజియం అవుతుంది. 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఆర్ ప్యారలల్. సో ABCD is a trapezium. Hence proved.